ఆంధ్రప్రదేశ్లోని రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న మొదటి 3 జిల్లాల్లో విశాఖ ఉందంటే అర్థం చేసుకునే పరిస్థితి ఎంత తీవ్రస్థాయిగా ఉందో. అంటే ఇప్పటివరకు గడిచిన సంవత్సరాల్లో నమోదైన యాక్సిడెంట్ల గురించి చూస్తే 2022లో 1353 ప్రమాదాల్లో 358 మంది మృతి చెందగా 1100 మంది యాక్సిడెంట్ పాలయ్యారు. 2023లో జరిగిన 1180 ప్రమాదాల్లో 336 మంది ప్రాణాలు కోల్పోగా 1080 మంది క్షతగాతులయ్యారు. 2024లో 1106 రోడ్డు ప్రమాదాలు జరగగా 317 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయారు. మరో 980 మంది క్షతగాతులయ్యారు. 2025 ఏడాది నవంబర్ నెలాఖరుకు 1000కి పైగా ప్రమాదాలు జరగగా 332 మంది కన్నుమూశారు. మరో 1000 మంది క్షతగాతులయ్యారు. 2026 సంవత్సరం ఆరంభం నుండి ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరగడం, చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో వైజాగ్లోని విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు మృతి చెందారని చూసిన వార్తలు వింటూనే ఉన్నాం. అసలు ఈ ప్రమాదాల కారణం ఏంటి? మితిమీరిన వేగమా, లేకపోతే పోలీసులకు ఏమైనా నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అసలు దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం ఇప్పుడు విందాం. చెప్పండి, ఈ మధ్యకాలంలో వైజాగ్లో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోడ్డు ప్రమాదాలకి అవగాహన లోపం అనేది ప్రధాన కారణంగా మేము భావిస్తాము. రోడ్డు ఎక్కే ముందు రోడ్డుకు సంబంధించిన నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా ప్రజలు ఇష్టానుసారం ప్రజల వైపు నుండి తప్పిదాలు జరుగుతాయి. నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు వరుసగా ప్రభుత్వాల వైపు నుండి కూడా అందడం లేకపోవడం అనేది రెండో కారణం. మొత్తం మీద ఈ రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి కుటుంబాలు పడే క్షోభని ప్రమాదానికి గురైన తర్వాతే అర్థమవుతుంది. అంతకుముందే ఈ విషయాల పట్ల అవగాహన ఉంటే రోడ్డు ఎక్కే ముందే చాలా జాగ్రత్తగా ప్రజలు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఏ చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే దాని మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దానికి తోడు ఈరోజు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది టీనేజర్లు ఉంటారు. టీనేజర్లకి వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వాల వైపు నుండి జరుగుతూ ఉంది. అయితే ఏమాత్రము డ్రైవింగ్ పైన అవగాహన లేకపోకుండా, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా పెద్ద పెద్ద సీసీ బళ్ళను తీసుకొని ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి యువత, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫైర్, ఆ వేగం, విపరీతమైనటువంటి వేగాలు, ఇవన్నీ కూడా తీవ్రంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. వాళ్ళు చనిపోవడంతో అనేక కుటుంబాలని వాళ్ళు రోడ్డును పడేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని మీద పోలీసుల నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. నిత్యం చెప్తానే ఉంటారు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. మనం చూస్తూ ఉన్నాం, పోయే 10 బళ్ళలో 3-4 హెల్మెట్ లేకుండా ఈ నగరంలో ప్రయాణిస్తున్నటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన అవగాహన కల్పించడం అనేది ముఖ్యంగా కీలకమైన అంశంగా ప్రభుత్వాలు భావించాలి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ, లేకపోతే సివిల్ పోలీసులు, తర్వాత సివిల్ సొసైటీ కూడా తమ బాధ్యతను గుర్తెరిగి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మీరు చెప్పండి, అసలు ఈ ట్రాఫిక్ నియంత్రణ అయినా సరే, లేదా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అయినా సరే పోలీసుల పాత్ర ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? విశాఖ జిల్లాలో అతి ఘోరంగా ఈ మధ్యకాలంలో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నివారించడంలోనే పోలీసుల పాత్ర విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే హాట్స్పాట్లు ఉన్నాయి, ప్రమాదాలకి నిలయంగా మారుతున్నాయి, ఈ రోడ్డులో వెళ్తుంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అనే సందర్భంలో పోలీసులు ఎక్కువ అక్కడ గస్తీ కాయడమో, లేకపోతే ట్రాఫిక్ పోలీసుల్ని నియమించి దాని వచ్చే భారీ వాహనాలని కొంచెం స్లోగా వెళ్ళేటట్టు చేయడము, ఇటువంటివి ప్రయత్నాలు ఏం జరగట్లేదు. ఈ మధ్యకాలంలోనే పాతగాజువాక నుంచి ఎన్ఏడి, అట్లాగే అటు హనుమంతవాక, వెంకోజపాలెం, ఈ ప్లేసుల్లో కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల చోట ట్రాఫిక్ చలానాలు ఫోటో తీసి పెట్టే ఉన్న ఇంట్రెస్ట్ కనీసం అక్కడ ప్రమాదాలు జరిగిన చోట ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు దీనికి కారణం ఏంటి, భారీ వాహనాలు అసలు సమయానికి మించి, అంటే ఈ స్కూల్ జోన్ టైం సమయంలో అసలు లోపలికి రాకూడదు, అయినా సరే స్కూల్ జోన్ టైంలోని భారీ వాహనాలని ట్రాఫిక్ పోలీసులే పంపిస్తున్నారు.
ఇటువంటివన్నీ కూడా నియంత్రించవలసిన అవసరం ఉంది. మరి సిపి గారు ఆ ప్రయత్న దిశగా చేస్తున్నారు. మరింతగా ఉన్న స్పాట్లు ఏవైతే ఉన్నాయో హాట్ స్పాట్లని వాటిని పరిశీలించి ఎక్కువ మందిని ట్రాఫిక్ పోలీసుల్ని అట్లాగే ఆర్టీఓ ఆఫీసర్లు ఉన్నారు, వారు వార్షికోత్సవ పేర్లతోని నియమిస్తున్నారన్నమాట. అంటే కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని మరింత కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగమేనా లేకపోతే ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం అనా? ముఖ్యంగా అనేది యూత్ అనేది ఎక్కువగా డ్రైవింగ్ కొత్త బళ్ళు కొనడం, వాళ్ళు చేసిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం మెయిన్ ప్రాబ్లం. కొంత తల్లిదండ్రుల వల్ల కూడా ప్రాబ్లం ఉంది. అలాగే పోలీసు ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఇన్నంత దీనిగా ట్రాఫిక్ వ్యవస్థ అంటూ చూడలేదు. ఉదాహరణకి హనుమంతువాక నుండి ముడసర్లో అటు అడివూరం వరకు కూడా 4 లైన్లు ఉన్నాయి బిఆర్టీఎస్ రోడ్లో. ఆ రోడ్లో విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు రోజుకు 2-3 జరుగుతున్నాయి. అటువంటి దీంట్లో ట్రాఫిక్ సమస్య చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే అక్కడ బీట్ కానిస్టేబుల్ కాదు, ఎవరు ఉండరు, సిగ్నల్స్ ఏమి ఉండవు. ఒక హనుమంతువాక దగ్గరే సిగ్నల్ ఆ చివరి నుండి చివరి వరకు కరెక్ట్గా ఉంటే యాక్సిడెంట్లు అనేవి జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. తర్వాత ఈ ట్రాఫిక్ వ్యవస్థ పోలీసులు కూడా ఆలోచించి దాని మీద సరైన చర్య తీసుకొని యాక్సిడెంట్ కూడా అవ్వకుండా చేయాలంటే ముందు అవగాహనతో దీనిపై కూడా ఒక మీటింగ్ పెట్టి ప్రతి ఏరియాలో కూడా మైకులో చెప్పుంటే ఈ యాక్సిడెంట్లు అనేది జరగదు. ఇటీవల కాలంలో వైజాగ్లో జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఒక విధంగా అది కూడా ఒక కారణం అనుకోవచ్చా లేదన్నది ఇప్పుడు మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇటీవల కాలంలో వైజాగ్లో జనాభా చాలా ఎక్కువగా పెరిగిపోయారు కదా, పెరిగిన జనాభాకి తగ్గట్టుగా రోడ్లు వేస్తానంటూ ఉందని అనుకుంటున్నారా మీరు? ప్రధానంగా అయితే విశాఖపట్నంలో మొదటి కంటే జనాభా చాలా భారీగా పెరిగిన తర్వాత కూడా రహదారులు అయితే మాత్రం కరెక్ట్గా లేవు అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్టీ రోడ్లు వేస్తారు. బీఆర్టీసీ రోడ్లు కూడా ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల కూడా ఈ సర్వీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో సర్వీస్ రోడ్లో కూడా ప్రత్యేకించి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అంటే ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న సమాజం ఏది కూడా ఎలా ఉందంటే ఎవరి పని వాళ్ళ మీద వెళ్ళిపోతున్నారు తప్పించి దానికి ఎవరు కూడా నియంత్రించట్లేదు. కాబట్టి పక్కాగా దీన్ని చేయాలంటే ప్రభుత్వ పరంగా ఓన్లీ పోలీసులు మాత్రమే దీన్ని చేయగలరు, ట్రాఫిక్ పోలీసులు మాత్రమే చేయగలరు. ఈరోజు ఎన్ఏడి నుంచి కంచేపాలెం వైపు చూసుకుంటే కంచేపాలెం హైవేలో కనీసం ప్రతి వారానికి NH5లో వారానికి 4-5 యాక్సిడెంట్లు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయని కొన్ని సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఈ యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళు చూస్తున్నారు, పోలీసులకు అప్పచెప్తున్నారు తప్పితే ఎందుకు జరుగుతుందని అంటే కేసు దర్యాప్తు చేస్తున్నారు, దాని బైకులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు చేస్తారు తప్పితే ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది, దానికి కారణం ఏంటనేది కూడా ఈరోజు వరకు కూడా అర్థం చేసుకోలేదు. దాంట్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వైఫల్యం చెందుతుంది. బీఆర్టీఎస్ రోడ్లు వేసి ప్రజల యొక్క ధనాంతో వేసి ప్రజలకు రక్షించాలని చెప్పి బీఆర్టీసీ రోడ్లని ఏర్పాటు చేసిన కూడా దానికి రక్షణ లేకుండా బీఆర్టీసీ రూల్స్ అండ్ అతిక్రమించి ఆ రకంగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు అనేవాళ్ళు ఖచ్చితంగా ట్రాఫిక్ ఏదైతే మన సిపిలు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇస్తూ ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇస్తే ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఈరోజు బస్సులు ఉన్నాయి, ఈరోజు ఆటోలు ఉన్నాయి, ఏది కూడా ఉన్న జనాన్ని దానికి మించి 4 ఉంటే 6 వెళ్తుంది. దాని ప్రభావం ఏదైనా యాక్సిడెంట్ మన లాస్ట్ టైము 2-3 నెలల ముందు మన దొండపత్తిలో జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాతే పోలీసులకు కానివ్వండి ప్రజలకు కానీ అన్నీ గుర్తు వస్తున్నాయి. రూల్స్ జరగక ముందు పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ప్రత్యేకించి పట్టించడం. ఖచ్చితంగా ప్రజలకు రక్షణ కావాలంటే కంపల్సరీగా ప్రభుత్వాలే తగిన నిర్ణయం తీసుకోవాలి. దాని మీద ఆ రకంగా ఫాలో అయ్యే విధంగా కూడా చూసుకోవాలనేది మా అభిప్రాయం.